హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే షుగర్ ఫ్రీ హెల్తీ డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఎలా చేద్దామో చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా డ్రై ఫ్రూట్ చాక్లెట్ ఐస్ క్రీమ్కి కావాల్సిన పదార్థాలు: కాజు, డేట్స్, సీడ్లెస్ తీసుకున్నా అండి నేను. మీరు సీడ్స్ ఉంటే సీడ్స్ తీసేసేయండి. అంజీర్, బాదం, కోకో పౌడర్, పాలు. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో వేడి పాలు వేసుకుందామండి. ఒక టీ గ్లాస్ పాలు వేసేసుకొని దీంట్లో ఒక 4 to 5 అంజీర్ వేసుకోండి. అలాగే డేట్స్ ఒక 5 to 6 డేట్స్, కొద్దిగా కాజు వేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 to 2 hours సోక్ చేసుకుందాం. ఒక బౌల్లో ఒక 6 to 7 బాదం తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు పోసేసి ఇది కూడా 1 to 2 hours నానబెట్టుకుందామండి. ఇప్పుడు ఇది బాదం నానిపోయిందండి. పీల్ చేసుకుందాం బాదంని. మనం పీల్ చేసుకున్న బాదంని ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ పాలలో నానబెట్టుకున్నాం కదా, దాంట్లో వేసిద్దాము. ఇదంతా ఒకసారి బాగా కలిపి చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ మొత్తం దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందామండి. ఫైన్ పేస్ట్ చేసుకోవద్దు, కొంచెం బరకగానే ఉండాలా. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక టీ గ్లాస్ పాలు వేసుకుందాము. బాగా కలిపేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందామండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మౌల్స్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ మిక్చర్ మొత్తం మౌల్స్ లో ఫిల్ చేసుకుందామండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిల్ చేసుకోండి. పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ఇప్పుడు మనం దీనికి అల్యూమినియం ఫాయిల్ తో ర్యాప్ చేసేసుకుని సీల్ చేసుకుందామండి. దీన్ని మనం ఒక 6 to 8 hours ఫ్రీజ్ చేసుకుందామండి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి, 8 hours తర్వాత మన ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.